జై హింద్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'ద డైలీ డిఫెన్స్'. సో, ముందుగా మీ అందరికైతే ఎంతో నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు నాకు చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు నాకు సపోర్ట్ చేయడమే కాకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కూడా కొంతమందయితే చెప్తారనమాట. బ్రోస్ కొంచెం బ్రదర్‌కి సపోర్ట్ చేయండి అని చెప్పి. వాళ్ళకైతే నేను మనస్ఫూర్తిగా హార్ట్‌లీ థాంక్స్ చెప్పుకుంటున్నాననమాట. సో, మీరు చేసే నాకు ఒక సబ్‌స్క్రైబ్, ఒక లైక్ నాకు ఇంకొంచెం ఎంకరేజ్‌మెంట్ ఇస్తదనమాట. సో, ఇంకొంచెం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో, అబద్దాలేం చెప్పకూడదు. సో, మనకు తెలిసిందే చెప్పాలి అని చెప్పేసి. సో, నిజంగా చెప్తున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటాను. ఏ బ్యాడ్ ఇన్ఫర్మేషన్ గాని, ఏ అబద్దాలు గాని ఎటువంటివైతే నేను మీకు చెప్పననమాట. ఒకవేళ మీకు నేను ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెప్పినట్టు అనిపిచ్చిందనుకోండి, కిందైతే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ ఇన్ఫర్మేషన్ తప్పు చెప్పారని చెప్పేసి. సరేనా? సరే అయితే. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటంటే సీఎస్ఎఫ్ వర్సెస్ ఎస్ఎస్‌బి. సో, మనకి చాలా అంటే చాలా ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే కామెంట్ సెక్షన్‌లో గాని, నెక్స్ట్ మన ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, మెయిన్ అని సీఎస్ఎఫ్ బెస్టా? ఎస్ఎస్‌బి బెస్టా? అని చెప్పనమాట. సో, ఇవాళైతే మనం 2 జాబ్ ప్రొఫైల్స్ అయితే కంపేర్ చేద్దాం. దేనితో కంపేర్ చేద్దామంటే మెయిన్ మన డ్యూటీస్. నెక్స్ట్ ఏంటంటే ఇందులో డ్యూటీస్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇందులో మనకి హాలిడేస్ ఎక్కువ దొరుకుతాయి. నెక్స్ట్ ఇందులో మనకి ఎప్పటికైనా సరే ఫ్యామిలీ దగ్గరికెళ్ళిపోవచ్చు. ఇవన్నీ మనం కంపేర్ చేద్దాం. నెక్స్ట్ ఇందులో సాలరీ ఎక్కువుంటది. సో, ఇదే కదా మనకు మెయిన్ కావాల్సింది. సో, లెక్కరో ఇవన్నైతే మనం డిస్కస్ చేద్దాం. ఆటోమేటిక్‌గా తర్వాత మీరే చెప్తారనమాట. అన్నయ్య ఎస్ఎస్‌బి వద్దన్నయ్య. సీఎస్‌ఎఫ్ బెస్ట్ అని చెప్పేసి. సరేనా? సరే అయితే ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో నచ్చిందనుకోండి, ఒక్క లైక్ చేసుకోండనమాట. సరే అయితే. ఫస్టు మన యూట్యూబ్ ఛానల్ కాబట్టి ఎస్ఎస్‌బితో స్టార్ట్ చేద్దాం. ఎస్ఎస్‌బి డ్యూటీస్ ఎలా ఉంటాయి? సో, కొన్ని బెటాలియన్స్‌లో ఎలా ఉంటాయంటే, ఆల్మోస్ట్ కొన్ని హార్డ్ ఏరియాస్ ఉంటాయి. కొన్ని సాఫ్ట్ ఏరియాస్ ఉంటాయనమాట. హార్డ్ ఏరియాస్ ఉన్న టైంలో ఏం జరుగుతదంటే 6 అవర్స్ డ్యూటీ చేశారనుకోండి, 6 అవర్సే రెస్ట్ దొరుకుతది. నాలాంటి సాఫ్ట్ ఏరియాలో ఏమవుద్దంటే 6 అవర్స్ డ్యూటీ చేశారనుకోండి, 12 అవర్స్ రెస్ట్ దొరుకుతదనమాట. నెక్స్ట్ 3 అవర్స్ డ్యూటీ చేశారనుకోండి, 6 అవర్స్ రెస్ట్ దొరుకుతది. ఇది ఎక్కడైనా కామన్ అనమాట. సో, మన ఎస్ఎస్‌బికొచ్చేసి ఏంటంటే 3 అవర్స్ డ్యూటీ, 6 అవర్స్ రెస్ట్. 6 అవర్స్ డ్యూటీ, 12 అవర్స్ రెస్ట్ అనమాట. ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటాయి డ్యూటీస్. సో, నెక్స్ట్ ఏంటంటే సీఎస్‌ఏలో డ్యూటీస్ ఎలా ఉంటాయి? సీఎస్‌ఏలో డ్యూటీస్ వచ్చేసంటే మీకు ఫిక్స్ అనమాట. 8 అవర్స్ మీకు ఫిక్స్. 8 అవర్స్ డ్యూటీ చేశారా, నెక్స్ట్ ఉన్న డే అంతా రెస్టే మీకు. మార్నింగ్ ఫర్ సపోజ్ 6కెళ్ళి మీరు ఏ టైంకొస్తారంటే 1:30కొస్తారు మధ్యాహ్నం. సో, ఇంకా తర్వాత మీరు నెక్స్ట్ డే 6 వరకు కూడా ఖాళీ అనమాట. మీకు ఎటువంటి వర్కింగ్ గాని ఇంకేమి ఉండదనమాట. సో, మా ఫ్రెండ్స్ చెప్పారు. సో, అదే ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నాను. వీలైతే ఒకవేళ నేను సెలవుకెళ్ళిన తర్వాత నాకు కుదిరిందనుకోండి, వాళ్ళతో కూడా ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేస్తానన్నమాట మీతో. సరేనా? సో, మీరు ఒకవేళ సీఎస్ఎఫ్‌కెళ్ళిన తర్వాత చదువుకోవాలనుకుంటే మాత్రం మంచి టైం అయితే దొరుకుతదనమాట. ఎస్ఎస్‌బీలో కూడా టైం దొరుకుతది. కాకపోతే మీకు డ్యూటీస్ వెంటనే వస్తాయనమాట. అది. నెక్స్ట్ డ్యూటీస్ అయిపోయాయి కదా! నెక్స్ట్ ఇంకేంటి సాలరీ కంపారిజన్. ఇప్పుడు మన ఎస్ఎస్‌బీకొచ్చే సాలరీ ఏంటంటే, మెయిన్ సాలరీ దేని మీద డిపెండ్ అవుద్దంటే హార్డ్ ఏరియాస్. ఫర్ సపోజు మీకెక్కడ రిస్క్ అయితే ఎక్కువుందో, అక్కడ ఆటోమేటిక్‌గా మీకు రిస్క్ అలవెన్సెస్ ఇంకా కొంచెం అలవెన్సెస్ దొరకడం జరుగుతుందనమాట. సో, ఆటోమేటిక్‌గా మీకేమవుద్ది, అక్కడ సాలరీ అనేది కొంచెం ఎక్కువ రావడం జరుగుతది. సో, మీకు తెలిసిందే మన ఎస్ఎస్‌బీ ఎక్కడుంటది మెయిను నేపాల్ గాని, భూటాన్ గాని బోర్డర్ ఏరియాస్‌లో ఉంటదనమాట. ఆ బోర్డర్ ఏరియాస్ ఉంటే ఆటోమేటిక్‌గా ఏమవుద్ది, ఎలవెన్స్ అనేది ఎక్కువొస్తది. సో, ఈ లెక్కన మనం చూసుకుంటే సీఎస్ఎఫ్ సాలరీ అనేది తక్కువొస్తదని మీకు అర్థమై ఉంటది. ఎందుకంటే సీఎస్ఎఫ్ ఉండేది సాఫ్ట్ ఏరియాస్‌లో అనమాట. ఇండస్ట్రీస్ గాని, ఎయిర్‌పోర్ట్స్ గాని, నెక్స్ట్ ఢిల్లీ మెట్రోస్ గాని. ఇలాంటి సాఫ్ట్ ఏరియాస్‌లో ఉంటదనమాట. సో, అక్కడ వాళ్ళకి ఎటువంటి రిస్క్ ఉండదు. సో, జాబ్ రిస్క్ కూడా ఉండదనమాట. సో, వాళ్ళకి సాలరీ కొంచెం తక్కువొచ్చే ఛాన్స్ ఉందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హాలిడేస్. హాలిడేస్ చూసుకుంటే మనం ఇందులో కంపేర్ చేసుకుంటే మాత్రం ఎస్ఎస్‌బీయే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్ఎస్‌బీ అని కాదు ఏ సీఏపీఎఫ్‌లో ఏ జాబ్ చూసుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ 60 ఈఎల్ ఉంటాయి. 15 సీఎల్ ఉంటాయన్నమాట. సీఎల్ అంటే క్యాజువల్ ఎమర్జెన్సీ టైమ్‌లో మనం తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే. సో, మనకి అదే సీఎస్ఎఫ్ చూసుకున్నట్టనుకోండి జస్ట్ 30 ఈఎల్ ఉంటాయి. 15 సీఎల్ ఉంటాయన్నమాట. 45 డేస్ దొరుకుతుంది. ఒకవేళ ఎవరైనా ఫీమేల్స్ ఫెటర్నిటీ అదే ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా వాళ్ళకి లీవ్ అంటే మాక్సిమం 6 మంత్సే దొరుకుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ అక్కడ ప్రెగ్నెన్సీతో ఉన్నా సరే, అక్కడ మనం ఏంటంటే వర్క్ చేయాలన్నమాట. నాకు మెయిన్ సీఎస్ఎఫ్‌లో నచ్చిందేంటంటే మా ఫ్రెండ్స్ చాలామందున్నారు. ఒకవేళ వాళ్ళకి హెల్త్ బాగోకపోయినా సరే డ్యూటీకి తప్పనిసరిగా వెళ్ళాలన్నమాట. అది కొంచెం నాకు నచ్చదు. నెక్స్ట్ ఏంటంటే ఢిల్లీ మెట్రోలో వర్క్ చేసే కొంతమంది ఫీమేల్స్ ఉంటారు కదా! వాళ్ళతో నాకు చెప్పింది వాళ్ళు కూడా నాతో షేర్ చేసుకుందేంటంటే, కొంచెం ట్రావెలింగ్‌లో అది ఢిల్లీ మెట్రో చూసాను ఒకసారి ఎళ్ళాననమాట. ఎంత రద్దీగా ఉంటదంటే మరి అంటే మనలాంటి కొంచెం సాఫ్ట్‌వేర్ మనం విలేజ్ నుంచి ఎళ్తాం. సో, సాఫ్ట్ ఏరియాస్ నుంచి ఎళ్తాం. సో, మనకు అలాంటి సిటీ లైఫ్ అలవాటు పడడానికి కొంచెం టైం పడద్దనమాట. చూసారా జనాలు గుంపులుగా చూసాం. ర్యాట్ రేసే పరిగెడతారనమాట. ఆ ఏరియా మనకు అస్సలు సెట్ కాదు. అసలు వర్కౌట్ అవ్వదు కూడా.
అది ఢిల్లీ మెట్రో అంటే ఇంక మీకు ఈ ఎయిర్‌పోర్ట్స్ గాని, నెక్స్ట్ మీకు ఇండస్ట్రీ గాని తెలిసిందనమాట. హ్యాపీగా కుర్చీ కూర్చోవచ్చనమాట. లేకపోతే మన బాయ్స్ అనుకోండి నీట్‌గా పని పట్టుకొని 8 అవర్స్ ఉంటదనమాట డ్యూటీ. సీఎస్ఎఫ్‌లో బాయ్స్‌కున్న డ్యూటీ ఏంటంటే ఫ్రిస్కింగ్ తెలిసిందే కదా! చెక్ చేస్తారు కదా మనకి. ఎక్కడన్నా చూసే ఉంటారు. చాలామంది రైల్వే స్టేషన్‌లో గాని, ఎయిర్‌పోర్ట్స్‌కెళ్ళకపోయినా సరే ఈ మధ్య సినిమా హాల్‌లో కూడా మామూలుగా చేస్తుంటారు కదా! సీఎస్‌ఓ కాకపోయినా మన సెక్యూరిటీస్ చేస్తుంటారు. ఫ్రిస్కింగ్ చేస్తుంటారు కదా! పైనుంచి కింద చెక్ చేస్తారు కదా! దాన్ని ఫ్రిస్కింగ్ అంటారనమాట. సో, అదే జాబ్ అనమాట. బాయ్స్‌కి 1 డే మొత్తం ఫ్రిస్కింగ్ ఉంటదంట. 1 డే మొత్తం కెమెరా దగ్గర కొంచెం అది చూసుకోవడం అదే ఢిల్లీ మెట్రోలో అయిపోయినాయి. సో, నెక్స్ట్ 1 డే మొత్తం ఇంకేంటంటే ఏదో గాని చెప్పారే. ఒకటేమో వెపన్ పట్టుకోవాలి. ఇంకోటేమో ఆ! ఒకటేమో వెపన్ పట్టుకోవాలి. ఇంకోటేమో ఫ్రిస్కింగు. ఇంకోటేమో నెక్స్ట్ మన కంప్యూటర్‌దనమాట. అదే ఐ మీన్ కెమెరాస్ దగ్గరనమాట. కూర్చోవడం మాట. బాయ్స్‌కైతే ఈ విధంగా ఉంటది. గర్ల్స్‌కనుకోండి తెలిసిందే కదా! ఇంకా ఫ్రిస్కింగ్ అనమాట. ఇంక రెండో వర్క్ ఏమి ఉండదు వాళ్ళకి. అది మన సీఎస్ఎఫ్‌లో డ్యూటీ అనమాట. నెక్స్ట్ మన ఇంకెక్కడ ఉన్నాం మనం హాలిడేస్ కదా! హాలిడేస్‌లో. హాలిడేస్‌కొచ్చేటంటే చెప్పాను కదా! సీఎస్ఎఫ్‌కొచ్చేసి మనకు 45 రోజులు మాత్రమే సెలవులు దొరుకుతాయి. ఉన్న ఏ ఫోర్స్‌కైనా సరే 75 రోజులు సెలవు దొరుకుతాయనమాట. ఈ 75 రోజులు కాస్త మీకు 80 అవుతాయి, 85 అవుతాయి. ఎందుకంటే చూసారా మనం ఒకవేళ సెలవు సోమవారం నుంచి అనుకోండి. శనివారం సాయంత్రం మనం బయలుదేరొచ్చు. ఎందుకంటే ఆదివారం లీవ్ కదా! కాబట్టి మనకు అలాగా 1 డే మళ్ళీ వచ్చేటప్పుడు 1 డే, పోయేటప్పుడు 1 డే అలా 1 డేస్ కలిసే ఛాన్స్ ఉందనమాట. నెక్స్ట్ మనం జీహెచ్‌లు గాని, ఆర్‌హెచ్‌లు గాని మధ్య మధ్యలో వస్తుంటాయి. అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో, ఆల్‌మోస్ట్ మనకేంటంటే 75 కాస్త 85 అవుతాయనమాట. సో, నా అంచనా ప్రకారం ఏంటంటే ప్రతి 3 మంత్స్‌కోసారి మనం ఇంటికెళ్ళొచ్చు. మన ఎస్ఎస్‌బీ వాళ్ళు 3 మంత్స్‌కోసారి 1 మంత్ ఇంటికెళ్ళొచ్చనమాట. సో, సెలవులైతే మనకి ఏ ప్రాబ్లమ్ లేదు. హ్యాపీగా మంచిగా సెలవులు చూసుకోవచ్చనమాట. సో, సెలవుల విషయంలోకొస్తే మనం ఎస్ఎస్‌బి బెస్ట్. డ్యూటీస్ విషయంలోకొస్తే చెప్పాను గదా! ఏది బెస్టో కిందైతే కామెంట్ చేయండి. నాన్ స్టాప్‌గా 8 అవర్స్ డ్యూటీ చేసి ఇంక డే మొత్తం ఖాళీ అది బెస్టా? లేకపోతే 6 అవర్స్ డ్యూటీ చేసి 12 అవర్స్ రెస్ట్ ఇది బెస్టా? కిందైతే కామెంట్ చేయండి డ్యూటీ విషయంలో. హాలిడేస్ అయితే ఇంక మనకే ఓటేస్తారనుకోండి ఎస్ఎస్‌బికి. ఆ విషయం నాకు కూడా తెలుసు. సో, నెక్స్ట్ ఏంటంటే సాలరీ. సాలరీ వచ్చేసి చెప్పాను గదా! మనది మెయిన్ ఏంటంటే బోర్డర్స్‌లో ఉంటది. కాబట్టి ఎలివెన్స్ ఎక్కువుంటాయి. కాబట్టి మనకు సాలరీ ఎక్కువొస్తది. మనకు బేసిక్‌గా ట్రైనింగ్ సెస్‌లో సాలరీ అందరికి సేమ్ అనమాట. ఎందుకంటే అందరూ ట్రైనింగ్ సెంటర్ కాబట్టి కొంచెం హార్డ్ ఏరియాలో ఉండదు. నార్మల్‌గానే ఉంటది. అక్కడ ఏ రిస్క్ అలవెన్స్ అది ఉండదనమాట. సో, బేసిక్ ట్రైనింగ్ చేస్తాడు మీకు 35 ప్లస్ అయితే సాలరీ వస్తది. మీకు ఏ సీఎఫ్‌ఎఫ్ జాబ్‌కెళ్ళినా సరే. సో, నెక్స్ట్ ఏంటంటే వన్స్ ఒకసారి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ పోస్టింగ్‌కెళ్తారు కదా! అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు సాలరీ అనేది చేంజెస్ వస్తాయనమాట. ఇప్పుడు సపోజ్ నా ఎస్ఎస్‌బిలోని నా ఫ్రెండ్‌కొచ్చే సాలరీ ఆల్‌మోస్ట్ 60 ప్లస్ వస్తుంది. నాకెంతొస్తుంది 45 ప్లస్ వస్తుందనమాట. సో, ఇలా ఉంటది సాలరీ. ఎందుకంటే వాడు ఉత్తరాఖండ్‌లో ఉన్నాడనమాట. హార్డ్ ఏరియాలో కొంచెం అక్కడ ఫుడ్ గాని, వాటర్ గాని, నెక్స్ట్ సిగ్నల్ గాని దొరకదనమాట. కొంచెం ఇబ్బంది పడాలి. మన దగ్గర అనుకో అన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇక్కడ పక్కనే మార్కెట్ ఉంటది. కావాలంటే ఫుల్‌గా సిగ్నల్ ఉంటది. ఇంక అంతకన్నా ఏం కావాలి చెప్పండి? 10,000, 15,000 కోసం కక్కుర్తిపడి అంత దూరం వెళ్ళామనుకోండి మన హెల్త్ అది కొంచెం ఇబ్బందయిపోద్దనమాట. ఇంటి దగ్గర ఫోన్ మాట్లాడుకోవడానికి కూడా కొంచెం ఈ రోజుల్లో తెలిసిందే. అన్నం లేకపోయినా ఉండొచ్చు గానీ, సిగ్నల్ లేకపోతే కష్టం. ఫోన్‌కి అంత అడిక్ట్ అయిపోయారనమాట అందరూ కూడాను. మీరేటి నేనేటి అందరూ గూడా. సో, ఫోన్ మూడో ప్రపంచం అయిపోయింది మనకి. సో, అది అనవసరం లేండి. సో, చెప్పాం గదా! సెలవుల గురించి కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇంకేటి క్వార్టర్స్. మెయిన్ ఏంటంటే మనం ఇద్దరు కూడా క్వార్టర్స్ తీసుకెళ్ళొచ్చు యాక్చువల్లీ. ఈ సీఎస్ఎఫ్ కూడా ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు. ఎస్ఎస్‌బి కూడా ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చనమాట. కాకపోతే ఏంటంటే, మీరు సీఎస్ఎఫ్ అన్నా సరే, ఎస్ఎస్‌బి అన్నా సరే, మెయిన్ ఏంటంటే వాళ్ళిచ్చే క్వార్టర్స్ పైన డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే అది వాళ్ళకే తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడుండే క్వార్టర్స్ గురించి కొంచెం అంతలా సెట్ కావు మనకనమాట. సో, దానికన్నా మనకి ప్రతి మంత్ కూడా హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అని చెప్పి ఒక అలవెన్స్ పడద్దనమాట. అది మనకి ప్రత్యేకంగా మీరు బయటున్నారనుకోండి ఆ అలవెన్స్ పడద్ది. నీట్‌గా ఆ డబ్బులతో మనం ఆ అలవెన్స్ అనేది కట్టుకోవచ్చనమాట. సో, ఫ్యామిలీని ఆ ఫోర్స్‌కి తీసుకెళ్ళొచ్చు, ఈ ఫోర్స్‌కి తీసుకెళ్ళొచ్చు. సో, ఏం ప్రాబ్లమ్ లేదనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే హాలిడేస్ చెప్పాం. నెక్స్ట్ ఇంక డ్యూటీస్ చెప్పాం. నెక్స్ట్ ఇంకేటి పోస్టింగ్స్ వచ్చేసి మెయిన్ పోస్టింగ్స్ ఏంటంటే మన ఎస్ఎస్‌బి పోస్టింగ్ అనేది నేపాల్, భూటాన్ ఈ బోర్డర్‌లో ఉంటదనమాట. ఈ ఫోర్స్ ఎప్పుడు కూడా మనం కొంచెం ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండాలన్నమాట. ఎందుకంటే బోర్డర్‌లో ఉంటాం కదా! కొన్ని కొన్ని ఇల్లీగల్ స్మగ్లింగ్స్ గాని, నెక్స్ట్ ట్రాన్స్‌పోర్ట్స్ కానీ ఇవన్నీ జరుగుతాయనమాట. సో, మనం ఏ టైంలో ఎప్పుడు ఎలా పరిగెట్టాలో తెలీదనమాట. అది ఎస్ఎస్‌బికొచ్చేసి. సీఎస్ఎఫ్‌కి అయితే పర్లేదనమాట. వన్స్ ఒకసారి ఆళ్ళు సిట్టింగ్ ఏసారంటే 3 ఇయర్స్ ఇంకా అక్కడి నుంచి కదలడానికి ఛాన్సే లేదనమాట. ఇండస్ట్రీలు గాని, నెక్స్ట్ ఏటి అది ఇండస్ట్రీస్ గాని, నెక్స్ట్ ఎయిర్‌పోర్ట్స్ గాని, నెక్స్ట్ ఢిల్లీ గాని. కానీ మన ఎస్ఎస్‌బి అలా కాదనమాట. మెయిన్ మన ఎస్ఎస్‌బిలో నాకు నచ్చిందేంటంటే, ఒక పర్సన్ ఎక్కడ కూడా స్టేబుల్‌గా ఉండడం. ఇప్పుడు నేను ఇక్కడికొచ్చాను అప్పటికి 4, 5 సార్లు నా బెడ్డింగ్ మార్చుకోవాల్సొచ్చిందనమాట. అదే నాకు ఎస్ఎస్‌బిలో నచ్చిందనమాట. సో, అన్నీ ఓకే. బావుంటది. నీట్‌గా పీస్‌ఫుల్ ఏరియాస్‌లో ఉండొచ్చు. హ్యాపీగా ప్రశాంతంగా ఉండొచ్చు. అన్నీ బావుంటది. కాకపోతే ఏంటంటే, ఒక స్టెబిలిటీ ప్లేస్ ఉండదు.
అదే మెయిన్ నాకు నచ్చిందనమాట. సో, అది మా ఎస్ఎస్‌బిదనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే హోమ్ పోస్టింగ్. మెయిన్ ఏంటంటే ఎవరన్నా సరే ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చేసిన తర్వాత మన ఇంటికెళ్ళిపోయి హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చంటే అంతకన్నా హ్యాపీ ఇంకేముండదనమాట. కాకపోతే మా ఎస్ఎస్‌బిలో మెయిన్ ఏంటంటే ఆ ఆప్షన్ లేదు. తెలిసిందే మీకు మన సౌత్‌లో ఎక్కడ కూడా ఎస్ఎస్‌బి బెటాలియన్ అనేది లేదనమాట. కానీ మీకు సీఎస్‌ఓ కూడా తెలిసిందే. మన హైదరాబాద్‌లో ఇండస్ట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ మన వైజాగ్‌లో ఉండేటికి ఇంకా బెనిఫిట్. అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఉంది. నెక్స్ట్ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు మార్చేసారు. బట్ ఎయిర్‌పోర్ట్ అనేది పర్లేదు ఎప్పటికన్నా సరే మన హోమ్ పోస్టింగ్ అయితే దగ్గరలో గాని అట్‌లీస్ట్ దగ్గరలో గాని ఎళ్ళొచ్చనమాట. మీరు ఉదయం సెలవు తీసుకొని సాయంత్రం ఇంటికెళ్ళిపోతే అంతకన్నా ఏముంది చెప్పండి. ఇక్కడ ఎస్ఎస్‌బి అయితే అలా కాదు. మీరెక్కడంటే ఎళ్ళండి. మీరు ఉదయం తీసుకుంటే ఆల్‌మోస్ట్ 2 డేస్ జర్నీ పడద్దనమాట. అది మెయిన్ మన ఎస్ఎస్‌బితో ప్రాబ్లమ్. సో ఇది ఎస్ఎస్‌బి వర్సెస్ సీఎస్‌ఎఫ్ కంపారిజన్ మాట. ఇంకా నేనేమైనా మర్చిపోతే గనక కింద ఏదైనా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఈ విషయంలో కంపేర్ చేయలేదని జెప్పి. ఒకసారి గుర్తు చేసుకుంటా. ఇంకేం మర్చిపోయాను. డ్యూటీస్ చెప్పాను. సాలరీస్ చెప్పాను. హాలిడేస్ చెప్పాను. నెక్స్ట్ లేడీస్ వెటర్నరీ లీవ్ చెప్పాను. హ్మ్. డ్యూటీస్ ఎలా ఉంటాయో చెప్పాను. ఇంకేమున్నాయి నెక్స్ట్ ఇంక రొటీన్ చెప్పవసరం లేదు. 8 అవర్స్ డ్యూటీ చేస్తే ఇంకా మిగతా డే అంతా ఖాళీ. నెక్స్ట్ ఇంకేటి లిక్కర్. యెస్. లిక్కర్ చెప్పాను గదా! మన డిఫెన్స్ మెయిన్ డిఫెన్స్ జాబ్ చేస్తున్నామంటే ఏం కావాలి? లిక్కర్ కావాలనమాట. అంటే మన ఎస్ఎస్‌బికి లిక్కర్ పుష్కలంగా దొరుకుతుంది. సో, ఏం భయం లేదనమాట. మన సీఎస్‌ఎఫ్ అయితే లిక్కర్ దొరికే ఛాన్స్ లేదు. సో, ఈ 2 జాబ్ ప్రొఫైల్స్ కంపేర్ చేశాను గదా! మీకైతే ఏ జాబ్ ప్రొఫైల్ బెస్ట్ అనిపించిందో చెప్పండి. సరేనా? కిందైతే కామెంట్ చేయండి. ఒకవేళ కామెంట్ చేసి మీకు ఏ జాబ్ ప్రొఫైల్ నచ్చితే నెక్స్ట్ 2027 నోటిఫికేషన్ ఆ జాబ్ ప్రొఫైల్ అయితే టిక్ పెట్టుకోండనమాట. ఎందుకంటే మన కంఫర్ట్ చూసుకోవాలి మనం ఇప్పుడు గూడా. సరేనా? సరే అయితే. ఇంకా మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కిందైతే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తప్పకుండా అయితే నేను మీ అందరికి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సరే అయితే మరి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. బాయ్.